గారు మీ మీద చాలా అబండాలు వేశారు కాంగ్రెస్ నేత. మీ అబండాలు కాదు, చాలా వాస్తవాలు కూడా ఉన్నాయి దాంట్లో. ఆఫ్ కోర్స్ శ్రీనివాస్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. ఏమంటామంటే ఇప్పుడు మాట్లాడండి. ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో కాబట్టి ఏదైనా అంటారు. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు అయ్యే మాట్లాడినారు కదా సార్. ఇప్పుడు చాలా క్లియర్. గతంలో ఇంత అద్రోగానాది లేదు, ఇంత ఘోరంగా అయితే లేదు కదా సార్. ఇది మేము అన్ని రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చినాం, బ్రహ్మాండంగా ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు నడిపించినాం. ఇప్పుడు అట్లా లేదు కదా రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు పాల్పడేటువంటి అవకాశం ఉన్నది. తర్వాత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మా దగ్గర మన దుచ్చర సత్యనారాయణ గారు జల సాధన కోసం దిలీప్ గారికి మంచిగా తెలుసు. ఎందుకంటే నల్గొండ జిల్లా గురించి, ఎందుకంటే ఇక్కడి నుంచే ఎమ్మెల్సీ అయినారు కాబట్టి ఆ రోజు 537 మంది నామినేషన్ వేసారు. ప్రజలు చాలా తెలివికల్లో ఇక్కడ తెలంగాణలో. ఎందుకంటే 537 నామినేషన్ వేసినప్పటికీ కూడా ఓట్లు వేసినారు. అయితే ఎవరిని గెలిపించాలో వాళ్ళని గెలిపించారు ప్రజలు. అంటే 537 దాంట్లో కూడా తేలాడుకొని వేసినారు. అంటే ప్రజలు నోటా గుర్తుపట్టరు. తర్వాత అన్ని ఏం లేదు, అట్లా ఏముండదు. ఇంకా నోటా కూడా పెడితే అది కూడా అభ్యర్థి ఆ ఊర్లో దౌర్జన్యం చేసి వాళ్ళు గెలవాలనుకుంటాడు ఒక ఆయన. నోటా ఉందనుకో ఆ ప్రజలందరూ నోటాకి చేస్తారు, మళ్ళీ ఎలక్షన్ పెడతారు. నష్టమైన దాంతో వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు కదా. ఏమైనా ఇబ్బంది ఉంటే మనం అనుకోవచ్చు, దాంతో ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. తర్వాత ఒక గ్రామం తీసుకుందాం, ఆ గ్రామంలో ఒక ఆయన మోతబరి నాయకుడు ఉంటాడు. ఆయన ఏం చేశాడు, ఎంతసేపు బెదిరింపు ధోరణి ఉంటుంది. ఆయనకు భయపడి ఎవరు ముందుకు రాకపోవచ్చు, కానీ ముందుకు తిరగకపోవచ్చు. తర్వాత ఎలక్షన్ లో పాల్గొన్నప్పుడు ఆయన కసి అంతా ఏం చూపిస్తాడు, ఓటు నాకేయాలని చెప్పేసి తుపాకీ పెట్టేటువంటి రోజులు కూడా ఉన్నాయి. వారికి తెలుసు మొత్తం. ఎందుకంటే కాబట్టి అసంటప్పుడు ఏంటంటే నోటా ఉందనుకో, నోటా కూడా ఒక అభ్యర్థిని పరిగణిస్తే అరే ఈ అభ్యర్థి కంటే నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి కదా, తీసేద్దామని చెప్పేసి ఈయన మంచిగా లేడని చెప్పేసి ఒక అభిప్రాయం కూడా వస్తుంది కదా. దానికోసమే అని చెప్పేసి మేమంటా ఉన్నాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే రౌడిజం తోటి, ఫ్యాక్షనిజం తోటి ముందుకు పోవాలన్నటువంటి ఆలోచన ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే చెప్తున్నాడు, సాక్షాత్ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి. ఆయన ఏం చెప్పిండు, పేగులు తీసి మెడకేసుకుంటాం అంటున్నాడు, తర్వాత లాగులు ఇప్పుతా అంటున్నాడు, డయర్లు ఇప్పుతా అంటున్నాడు. అసలు శ్రీనివాస్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. కేసీఆర్ గారి మాటలు ఏవైతే ఉన్నాయో 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం ఏవైతే కేసీఆర్ గారి మాట్లాడినదో వాటికే నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు వింటున్నాం. పెద్ద తేడా అయితే ఏం లేదు. తెలంగాణ సమాజం కేసీఆర్ మాటలు మర్చిపోలేదు. అదే సార్ ఏమంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు, అన్ని మాటలు చెప్తున్నాడు, బూతులు తిడుతున్నాడు. రేపు ప్రజలను కూడా అట్లనే బెదిరించి, ఎందుకంటే పోలీసు రాజ్యం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, ప్రజాపాలన నడుస్తలేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అనుకుంటుందో ఆ ప్రజాపాలన కొనసాగుతలేదు. దౌర్జన్య పాలన కొనసాగుతా ఉంది, గుండాయిజం పాలన కొనసాగుతా ఉంది. ప్రజలను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసే పరిపాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఉద్యమం వేరు, ఉద్యములు ఇప్పుడు అక్కడ అంటున్నారు సార్, ఆయన ఉద్యమం ఉన్నది. ఉద్యమం నాటి మేము పార్టీగా ఏర్పడ్డాం. పార్టీ ఏర్పడిన తర్వాత ఒక లక్ష్యం ఉంటది. మీరు ఎంతసేపు ఉద్యమం తర్వాత పార్టీ ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఇవంతా కూడా నడుస్తున్న ప్రక్రియ. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా లేదు కదా. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు మన బెదిరించే ధోరణి ఉన్నది. మేము ఆఖరికి రైతు దీక్ష పెట్టుకుందాం, రైతు ధర్నా పెట్టుకుందాం అంటే కూడా పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. కోర్టు మెట్లకి పర్మిషన్ తీసుకొచ్చే పరిస్థితి. అంటే మాట్లాడేటువంటి హక్కు లేకుండా చేస్తా ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట దిలీప్ గారు అంటా ఉన్నారు కోదండరామ్ రెడ్డి గారిని ఎత్తుకపోయారు అని చెప్పేసి. నేను అడుగుతానా, 10 ఏళ్ల పాటు ధర్నా చౌక్ ని ఎత్తేసిన గొప్ప ఘనత మీ పార్టీది కదా. ధర్నా చౌక్ లో కూర్చొని మీరే ధర్నాలు చేసిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కావాలని. అట్లాంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ధర్నా చౌక్ ఎత్తేసి తీసుకోవాలి జిహెచ్ఎంసీ అవతల వడేరు అని చెప్పి చెప్పిండు మీ కేసీఆర్. మర్చిపోయారా మీరు? మేము మర్చిపోలే అసలు మాటలు. ఇప్పుడు సార్ మనము దిలీప్ గారికి మొత్తం తెలుసు. ఎందుకంటే వారు జగమెరిగిన బ్రాహ్మణుడు. ఎందుకంటే మొత్తం కూడా తెలుసు సార్కు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మన నల్గొండ ఇంకో మాట మర్చిపోవద్దు, దిలీప్ గారు కేసీఆర్ ని కేటీఆర్ కూడా చాలా దగ్గర నుంచి చూసిర్రు, అది మర్చిపోకండి మీరు. దిలీప్ గారు కేసీఆర్ ని, కేటీఆర్ ని, కవితని, హరీష్ రావుని, మీకున్నటువంటి మీ పార్టీ పెద్దలందరినీ దగ్గరుండి చూసి వచ్చినోడు ఆయన. ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడేమో కానీ మీరు మర్చిపోతున్నారు, ఆయన కూడా ఉద్యమ నాయకుడే. వారి భావజాలం అంతా తెలంగాణ ఉంటది, వారి రక్తంలో కోర్టు కూడా తెలంగాణ ఉంటది. మొత్తం తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఆయన. ఇక్కడ నుంచి మా నల్గొండ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా గెలిపించుకున్నాం. తర్వాత వారి కోసం మేము పనిచేసినాం కూడా. అదే గుర్తు చేస్తున్నాం మళ్ళా. దిలీప్ గారు వారి సాక్రిఫైస్ చాలా ఉన్నది. మీకు కాదంటే దాంట్లో ఎట్లా అంటే కూడా విభేదానికి పోతలేము. తర్వాత వారిని మేము ఎందుకంటే మేము దండేసిన తర్వాత కండవ కప్పిన వాళ్ళు ఆయనకు ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత వారితో పాటు తిరిగిన వాళ్ళం రామగిరి నుంచి ఆఫీస్ కా నుంచి. ఎందుకంటే
మాకు దిలీప్ గారు అంటే చాలా గౌరవం. మేమేమంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను భయపెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. నువ్వు ఏ గ్రామానికైనా పోరా సార్, రమ్మను, దిలీప్ గారిని రమ్మను, ఒక గ్రామానికి పోదాం. ఆ గ్రామంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని ఏ గడపకైనా పోదాం. కాంగ్రెస్ పార్టీ నాయకుని ఇంటికి కూడా పోదాం. కాంగ్రెస్ పార్టీ నాయకుని యొక్క మన సతీమణి గారిని అడుగుదాం, ఎట్లుందామా అంటే ఆమె తిడుతుంది, ఏమ్మాయి మళ్ళా వస్తారే అని చెప్పేసి మన చపాతీలు చేశారుగా, పూల పట్టుకొని కొట్టేటువంటి పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ఇళ్లలోకి పోతే. అంటే తెలంగాణ రాష్ట్రంలో మంచి లేదు సార్ పరిస్థితి. కాబట్టి ఏదో ఒకటి నయాన్నో భయాన్నో పైసలు ఇచ్చో బెదిరించో ఏకగ్రీవాలు చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ఉంది. సరే, ఎవరు అధికారులు ఉంటే ఆ విధంగా ఫాలో అవుతారో అది ఒకటి. సరే, ప్రజాస్వామ్యంలో ఒకటి ఉంటది. తర్వాత సార్ కింద ఎందుకంటే చెప్పుకుంటే కొద్దిగా ఇబ్బంది ఉంటది. కానీ తర్వాత ప్రభుత్వాలు ఏది ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వం యొక్క మాట నెగ్గాలని చెప్పేసి, ఆ ప్రభుత్వం యొక్క మాట వినాలని చెప్పేసి ఒక భావన ఉండొచ్చు కాక, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అట్లా లేదు కదా, ఘోరంగా భయపెట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి మేము అదంటున్నాం, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏకగ్రీవాలొద్దు, తర్వాత నోటానే ముద్దు నోటా పెట్టి తర్వాత ఎన్నికలకు పోమని చెప్తున్నాం. నోటాకి ఎక్కువ అనుకో ఆ గ్రామంలో ఆయన మీద ఇష్టం లేనట్టే కదా, ఇష్టం లేదంటే కదా సార్. ఆయన ఒక్కడే కాదు సార్, నోటాకి ఎక్కువ వస్తే ఆ పైన ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ ఎవరు ఇష్టం లేదనే అర్థం దానికి అక్కడ. రైట్, నేను మళ్ళీ వస్తా మీ దగ్గర శ్రీనివాస్ గారు. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా.